రవి, అరే రంగా, ఈరోజు వైఫ్ అప్రిసియేషన్ డే అంటరా. రంగా, ఏంటి వైఫ్ అప్పడాల కర్ర దోశల కర్ర డేనా? నా పెళ్ళైన ఈ సంవత్సరంలోనే నా భార్య తిట్లు నేను భరించలేకపోతున్నాను. ఇలాంటి రోజు ఒకటి ఉందని నా భార్యకి తెలిస్తే నా పరిస్థితి ఏంటో. రవి, రంగా, ఏంట్రా చిన్నప్పటి నుంచి నువ్వు ఇంతేనా, ఇంకా మారవా? సెంటెన్స్ లో కొన్ని పదాలను మాత్రమే వినేసి నీకు నచ్చినట్టు నువ్వు ఊహించేసుకుంటావా? మరి నీ భార్య తిట్టకుండా ఎలా ఉంటుంది? వైఫ్ అప్రిసియేషన్ డే అని చెప్తున్నాను. రంగా, ఓ, నువ్వు చెప్పింది నిజమేరా. అరే, ఈ వారంలో నా ఫస్ట్ మ్యారేజ్ డే వస్తుందని తెలుసు కదా. నా భార్య దగ్గర ఎలాగైనా మంచి ఇంప్రెషన్ తెచ్చుకోవాలరా. కొన్ని ఏమైనా టిప్స్ చెప్పరా ప్లీజ్. ఏముంది, ఈ రోజు నుంచే మొదలు పెట్టాయి. వైఫ్ అప్రిసియేషన్ డే కదా, నేను కొన్ని సెంటెన్సెస్ రాసిస్తాను. అది నీ భార్య దగ్గర, నీ వాళ్ళందరి దగ్గర వాడు. నీ భార్యను పొగుడుతూనే ఉండు. కానీ జాగ్రత్త, నీ తొందరపాటుతనంతో నీకున్న మంచి పేరును కూడా పోగొట్టుకోకు వాళ్ళందరి దగ్గర. రంగా, అరే థ్యాంక్స్ రా, చాలా మంచి సలహా ఇచ్చావు. ఆల్రెడీ మా అత్తగారు మామగారు రాత్రే వచ్చేసారు. మా అమ్మ నాన్నగారు వాళ్ళు వస్తారు. ఇంకా నా భార్యకి వాళ్ళ ముందు నా టాలెంట్ ఏంటో చూపిస్తాను రా. రంగా, రవి చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అవుతాను. ఇవాళ అంతా నా భార్యను పొగుడుతూనే ఉంటాను. ఈ పాటికి అమ్మా నాన్న ఊరి నుండి వచ్చేసి ఉంటారు. రంగా నాన్నగారు, రంగా స్టేషన్కి వస్తానన్నావు, ఎందుకు రాలేదు? రంగా, అదంతా నా భార్య మీద ప్రేమ వలన నాన్నగారు. నాన్నగారు, నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? రంగా, నా భార్య నన్ను అన్నిటికీ గైడ్ చేస్తుంది. తను అలా చెప్తే అలాగే అన్నీ చేస్తున్నానని చెప్తున్నాను నాన్నగారు. రంగా, వీడిని మార్చాలంటే ఆ దేవుడే దయ చూపించాలి. లోపలికి రమ్మంటావా వద్దంటావా? రంగా, అదంతా నా భార్య దయ నాన్న. నాన్నగారు, నీ భార్య దయ అంటే అంటే మాకంటే నీకు నీ భార్య గొప్ప? రంగా, నా భార్యే నాకు దేవత, నా భార్యే నాకు గొప్ప నాన్నగారు. నాన్న, పెళ్ళైన సంవత్సరంలోనే బాగా ట్రైన్ అయ్యావురా. నా భార్య ట్రైనింగ్ నాన్నగారు. రంగా, నాన్నగారు పద, ఇంకెందుకు ఇక్కడ ఉండటం, వీడికి మనం వద్దన్నప్పుడు మనం మన ఇంటికి వెళ్ళిపోదాం పద. రంగా, అత్తగారు, అల్లుడు గారు ఏమైంది అలా తెల్లపోయి చూస్తున్నారు? మీ అమ్మ నాన్న వెళ్ళిపోతున్నారేంటి? రంగా, అదంతా నా భార్య తెలివితేటలే అత్తగారు. అత్తగారు, ఏమంటున్నారు అల్లుడు గారు? మా అమ్మాయే తెలివిగా మీ వాళ్ళని పంపించేసింది అంటున్నారా? మా అమ్మాయి అలాంటిది కాదు, నాకు బాగా తెలుసు మా అమ్మాయి గురించి. రంగా, అయ్యో అత్తగారు, నా భార్య ఎలాంటిదో మీకంటే నాకే బాగా తెలుసండి. అత్తగారు, వాళ్ళు వెళ్ళిపోతుంటే మీరేం చేస్తున్నారు? మీ భార్యకి అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా. రంగా, ఇష్టం, నా భార్యకి ఏ విషయంలోనూ ఎదురు చెప్పలేను. నా భార్యకి నచ్చని పని నేను ఏదీ చేయను అత్తగారు. అత్తగారు, అయ్యో అల్లుడు గారు ఇంతలా ఎలా మారిపోయారు? రంగా, నా ఈ మార్పుకు కారణం నా భార్య. మీ అమ్మాయి నా జీవితంలోకి వచ్చినప్పటి నుంచే నాలో మార్పు మొదలైంది. అత్తగారు, ఈ రోజేంటో వింతగా కొత్తగా కనిపిస్తున్నారు అల్లుడు గారు మీరు. రంగా, అదంతా నా భార్య చేసిన మ్యాజిక్కేనండి. అత్తగారు, మీ భార్య చెప్తే మా విషయంలో కూడా మీరు ఇలాగే చేస్తారా? రంగా, నా భార్య కోసం నేను ఏం చేయటాకైనా రెడీ. అదంతా విన్నాక రంగా అత్తగారు మామగారు తప్పంతా తమ కూతురుదే అనుకుని తిట్టేసేసి బ్యాగులు సర్దుకుని వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఇప్పుడు రంగా పరిస్థితి ఏంటో ఊహించగలరు కదా. ఎదుటివారు చెప్పే వాటిలో కొన్ని పదాలే విని వాటిని బట్టి ఊహించుకుని మాట్లాడటం కంటే పూర్తిగా విన్నాక మాట్లాడటమే మంచిది.